అందరికీ నమస్కారం అండి. ఇక్కడ మా ఈ ఈ ఈ ప్రెస్ మీట్కి వచ్చిన విలేకరులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు. అలాగే రాబిన్హుడ్ సినిమా మీద మాకు చాలా ఎక్స్పెక్టేషన్లు ఉన్నాయి. చాలా బాగా వచ్చింది. అలాగే సాంగ్స్ కానీ టోటల్ సినిమా అంతా ఇదే క్వాలిటీలో ఉంటుంది. ఎక్స్ట్రాడినరీ ఫిలిం. నితిన్ గారి కెరీర్లో హైయెస్ట్ బడ్జెటెడ్ ఫిలిం. అలాగే మాకు ఎటువంటి సందేహం లేదు, డెఫినెట్గా ఇది చాలా పెద్ద సినిమా అవుతుందని అందరం గట్టిగా నమ్మాం. వీఆర్ కమింగ్ ఆన్ December 25th. అలాగే ఈ సినిమాకి పనిచేసిన నితిన్ గారు, శ్రీలీల గారు, అలాగే రెస్ట్ ఆఫ్ ద క్యాస్ట్ కానీ క్యాస్ట్ అండ్ క్రూ, అలాగే మా డైరెక్టర్ వెంకీ కుడుముల, అందరూ దే హావ్ పుట్ దేర్ 100% ఇంటూ ఇట్. మీ అందరికి కూడా చాలా బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మరి ఆలస్యం చేయకుండా హలో అండి, థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ. సో బేసిక్గా ఏంటంటే ఇప్పటిదాకా ఎప్పుడు మీడియా ముందుకు రాలేదు ఈ సినిమా గురించి అని చెప్పి ఈరోజు మీడియా మీట్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ సినిమా నేను రాబిన్హుడ్ ఇప్పటిదాకా చేసిన దాంట్లో నాకు స్క్రిప్ట్కి కూడా చాలా మంచి టైం దొరికింది. అండ్ ఐ ఫీల్ దిస్ ఈజ్ మై బెస్ట్ వర్క్ టిల్ డేట్. అండ్ నేను ఎడిట్ రూమ్లో కూడా సినిమా చూసుకున్నాను అండి. ఐ ఫీల్ వెరీ కాన్ఫిడెంట్. ఈవెన్ మా ప్రొడ్యూసర్స్ కూడా సినిమా చూశారు, వాళ్ళు కూడా వెరీ హ్యాపీగా ఉన్నారు. అండ్ నన్ను కథని నమ్మి ఇంత బడ్జెట్ పెట్టిన మైత్రి ప్రొడ్యూసర్స్ నవీన్ గారికి, రవి గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అట్లాగే నాకు ఎప్పుడైనా నన్ను బ్లైండ్గా ట్రస్ట్ చేసి సపోర్ట్ చేసే నితిన్ అన్న అసలు ఈ సినిమా చేద్దామని అనగానే అసలు చాలా హ్యాపీగా ఓకే చెప్పారు. అండ్ లీలా, నువ్వు కూడా ఇప్పటిదాకా అందరూ నేను డ్యాన్సింగ్ క్వీన్ అన్నారు. అండ్ ఐఎమ్ షూర్ ఈ సినిమా చూసిన తర్వాత యాక్టింగ్ క్వీన్ అని కూడా అంటారు. సో ఈ సినిమాకి జీవి ప్రకాష్ గారు కూడా మంచి మ్యూజిక్ ఇచ్చారండి. సో ఈ వన్ మోర్ టైం సాంగ్ లాగానే అండ్ దీంట్లో ఒక ఐటమ్ సాంగ్ ఉంది, అది కూడా మా ట్రంప్ కార్డ్ లాగా ఫీల్ అవుతున్నా అండి. సో బేసిక్గా మైక్ పట్టుకోగానే నేను బ్లాంక్ అవుతాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ముందు వాటిల్లో ఇంకొంచెం మాట్లాడుకుందాం. అండ్ డెఫినెట్గా సినిమా మీ అందరికీ నచ్చుతుంది. క్రిస్మస్ హాలిడే మూడ్లో ఒక సెలబ్రేషన్ లాగా ఉండాలని చెప్పి ఈ సినిమా కూడా ఆ టైంలో మేము డిసైడ్ అయ్యాము 25th December వెళ్దామని. సో డెఫినెట్గా ఇది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సూపర్ అండి, థ్యాంక్ యూ. మేము వెయిట్ చేస్తూ ఉంటాం. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. రాబిన్హుడ్ గత 1 yearగా వెంకీ కుడుముల గారితో ఈ జర్నీ సాగుతుందన్నమాట. సో ఇందులో ఒక 2 పాటలు రాయడం జరిగింది. సో ఇక్కడ క్యూట్ ఈ పేరు ఏదైతే ఉందో డేంజర్ పిల్లతో మీరందరూ చూశారు, ఎంత చక్కటి డ్యాన్సింగ్ కాంబినేషన్ ఇది. సో ఈ నిన్న రిలీజ్ అయింది ఈ సాంగ్ వన్ మోర్ టైం. సో విద్యా వాక్స్ అని ఇంటర్నేషనల్ పాప్ సింగర్, తను మొట్టమొదటిసారిగా తెలుగులో పాడడం జరిగింది. అలాగే జీవి ప్రకాష్ గారు మ్యూజిక్ అందిస్తూ ఈ పాట పాడడం జరిగింది. సో ఇంత చక్కటి చిత్రంలో రాసే అవకాశం ఇచ్చిన మైత్రి మూవీస్ మా రవి గారికి, నవీన్ గారికి ఆల్వేస్ థ్యాంక్ఫుల్ అండి. సో వెంకీ గారికి ఇంత చక్కటి సందర్భం క్రియేట్ చేసిన వెంకీ గారికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఈ పాటని వన్ మోర్ టైం అంటూ జనాలందరూ వినేలాగా జనాల్లోకి మీరే తీసుకెళ్ళాలి, లేకపోతే మీకు దెబ్బలు పడతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.